చేవెళ్ల ప్రమాదంలో 21కి చేరింది మృతుల సంఖ్య. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం బాధితుల ఫిర్యాదుపై చేవెళ్ల పిఎస్ లో కేసు కూడా నమోదైంది. గాయపడిన 19 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో 14 మందికి చికిత్స జరుగుతోంది. చేవెళ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మరొక 3కి చికిత్స అందిస్తున్నారు. అలాగే లలిత ఆసుపత్రిలో మరో 2కి చికిత్స అందుతోంది. ఇక 18 మంది ఆరోగ్యం నిలకడగా ఉంది. 19 మృతదేహాల్లో 5ంటిని ఇంకా గుర్తించాల్సి ఉంది అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. పోస్ట్ మార్టం కాసేపట్లో పూర్తవుతుందన్నారు ఆయన. టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అంటున్నారు. బహుశా ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోతాయి. మీ అందరూ తెలిసిన విషయమే, మార్నింగ్ 6:45 ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అందులో 70 మంది అక్కడి నుంచి ప్రయాణం చేస్తున్న తాండూరు నుంచి హైదరాబాద్కు. ఇదేమో కంకర టిప్పరు. ఇందులో ఒక కర్ణాటక మహిళ, మహారాష్ట్రన్ డ్రైవరు ఇందులో ఉన్నారు. ఇంకా ఇంజరీస్లో పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది. పోస్ట్ మార్టమ్స్ అనేటి ఇప్పుడు ఇంకో హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకో 5 గుర్తించాలి. మిగతాన్ని కూడా గుర్తించారు. 19 డెడ్ బాడీస్, అందులో 14 అయిపోయినాయి, ఇంకా 5 ఉన్నాయి, గుర్తించాలి. అందులో ఓవరాల్ డ్రైవర్ మహారాష్ట్రను, ప్యాసింజర్లో ఒక మహిళ కర్ణాటక. సో దురదృష్టం ఇది. 19 మంది మరణించారు. ప్రమాదం అనేది కంప్లీట్గా మనం ఇప్పుడు చెప్పలేము. ప్రమాదం జరిగింది. ప్రమాదం అనేది వచ్చి 2 హెడ్ ఆన్ కొల్యూషన్ జరిగింది. హెడ్ ఆన్ కొల్యూషన్లో ఇక్కడ డ్రైవర్ మరణించిండు. మోస్ట్లీ ఆ లోడ్ అనేది బస్ పైన పడడము, టిప్పర్ దానిపైన పడడము, దీనివల్ల బేసిక్లీ జరిగిన సంఘటన ఇది. అల్టిమేట్లీ పోలీస్ విల్ గివ్ ఎ రిపోర్ట్. సో ఇది దురదృష్టము.